నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం మార్చి 20, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాల్గొన బహుళ షష్ఠి. షష్ఠి తిథి మార్చి 19 బుధవారం రాత్రి 8:59 నుండి మార్చి 20 గురువారం రాత్రి 10:36 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పాల్గొన బహుళ సప్తమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం అనురాధ. అనురాధ నక్షత్రం మార్చి 20 గురువారం రాత్రి 7:56 వరకు ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృశ్చిక రాశిలోకి చెందుతారు. యోగం వజ్ర సాయంత్రం 6:18 వరకు. తదుపరి సిద్ధి. కరణం గర మధ్యాహ్నం 1:47 వరకు. తదుపరి వళిజ రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 2:48 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 1:57 నుండి రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 3:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి ఉదయం 11:01 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:55 నుండి మధ్యాహ్నం 3:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:27 నుండి ఉదయం 10:58 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:47 నుండి తెల్లవారితే 5:35 వరకు. అమృత గడియలు ఉదయం 8:35 నుండి ఉదయం 10:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, మహాలక్ష్మి మెడలో గల శివలింగం ఏమిటి? అంటే దేవతలందరికీ శివలింగాలు ఇచ్చారు కదండి. ఆ శివలింగాల్లో మహాలక్ష్మి అమ్మవారి మెడలో ఒక శివలింగం ఉంటుంది. దాని పేరు ఏమిటి? ఇది సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వరాపిట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న అయితే మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మనం నిన్నటి అడిగిన ప్రశ్న సమాధానం, దేవతలందరికీ పలు రకాల శివలింగాలు తయారు చేసిన వాడు విశ్వకర్మ అండి. జవాబు అయితే ఒకళ్ళు ట్రై చేస్తారు కానీ అది కూడా రాంగ్ మాట. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అండి, మరియు ప్రపంచ కప్పల దినోత్సవం కూడా. మరియు ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ డే అండి. మరియు నటుడు శోభన్ బాబు గారి వర్ధంతి, మరియు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, మరియు నటి రీచా గంగోపాధ్యాయ, మరియు గాయకుడు హరిచరణ్ వాళ్ళ పుట్టినరోజు అండి. మన ఛానల్ తరపున వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 1602 సంవత్సరంలో డచ్ కంపెనీ స్థాపించబడిన, ఈస్ట్ ఇండియా కంపెనీ డచ్ది స్థాపించబడిన రోజు అండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. శుక్రమౌనం కదండి, ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవు. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.